వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ జోనాబిరామ్. ఇక ముందుగా హెడ్లైన్స్. అమరావతి మందడంలో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం. ఎట్టి పరిస్థితుల్లో శిబిరం ఖాళీ చేయమంటూ భీష్మించి కూర్చున్న మహిళలు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని మండిపాటు. కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్రంలో ఇంతవరకు కేంద్ర బృందాలు వచ్చిన దాఖలాలు లేవని ఆరోపణ. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలంలో రెచ్చిపోయిన డిజిటల్ దొంగలు. పార్కింగ్ చేసిన లారీ నుండి ₹1,50,000 డిజిటల్ చోరీ. ములుగు జిల్లా వాజేడు మహిళా ఎంపీపీ శ్యామల శారద కన్నీరు. అధికార పార్టీకి చెందిన తనకేమీ విలువలేదంటూ ఆవేదన. అమరావతి మందడంలో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 3 రాజధానులు వాళ్ళు శిబిరంలో ఉండగా మమ్మల్ని శిబిరం ఎలా ఖాళీ చేయమంటారు అంటూ మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయానికి సీఎం వచ్చి వెళ్లే వరకు శిబిరంలో ఉండొద్దని రైతులకు మరోసారి పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శిబిరం ఖాళీ చేయబోమంటూ దీక్షా శిబిరంలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రోడ్డు అసలు కానే కాదు. అక్కడికి వెళ్ళి మీరు ఏం మాట్లాడమంటారు చెప్పండి. ఏం మాట్లాడాలి? వాళ్ళు పెద్దవాళ్ళు మా ఇంటి ముందు రావద్దు అంటున్నారు. ఏం మాట్లాడాలి? చెప్పండి ఎన్నిసార్లు రాత్రి నుంచి మాట్లాడుతున్నాం. అదే మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ పర్మిషన్ నేను చెప్పేది అట్లా కాదమ్మా. అక్కడ 100 మంది చేరి మేము రూపు అనుకుంటామంటే అది కుదరదు. నేను చెప్పేది వాస్తవం, జరిగే విషయాన్ని మాట్లాడుకోవాలా. లిమిటెడ్గా చేసుకోండి. 10 మంది కూర్చోండి. సీఎం గారు ఎందుకంటే మామూలు మీ ఇష్టం. అది కోఆపరేట్ చేయండి. అది దయచేసి చేయండి. నిర్ణయం తీసుకునేది కాదు. నేను ఇప్పుడు ఖాళీ చేయమంటలా, కానీ 10 మందితో చేసుకోండి. ఇప్పుడు లిమిటెడ్గా చేసుకోమని కోరుతున్నాము. లేదు మా ఇష్టం అంటే సరే మీ ఇష్టం. నేను చెప్తున్నా, కోఆపరేట్ చేయండి. పెద్ద పరిధి ఎంతమంది చెప్పలేదు కదా మేము. ఇప్పుడు అక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఏదైనా సిఆర్టీ ఇంకా సిఆర్టీ మీకు ఇవ్వాలి కదా. సరే అండి, ఆ విషయం మీరు రండి మాట్లాడదాం. మా దగ్గర ఎవరు రాలా మాట్లాడదాం. అది వేరు. ఎవరిది తీసుకోవాలా? మేము మా సొంత స్థలాలు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులతో కలిసి అధికారులు కూడా ఘోరమైన దోపిడీ చేస్తున్నారని, ఇంతకు ముందు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రభుత్వ స్థలాలను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు కలిపి దోపిడీ చేస్తున్నారు. ఎంత ఘోరమైన దోపిడీ అంటే మనం ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనం గతంలో చూడలేదు. ఈవేళ ప్రభుత్వ స్థలాలని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. ఎవరైనా అధికారులకి రిపోర్ట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోవట్లేదు. అంత ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఉదాహరణకి నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ మండలంలో తీసుకుంటే, గొలుగొండ మండలంలో పాత మల్లంపేట పంచాయతీ ఏరియాలో R&B సైట్లో, పక్క R&B సైట్
ఆర్ఎన్బి సైట్లో ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ కడేస్తున్నారండి. రమ్మని చూపించిన సిద్ధంగా ఉన్నాను. యాక్షన్ తీసుకుంటారా? ఆ ఎంఆర్ఓ వాళ్ళని కానీ ఆ రెవెన్యూ వాళ్ళు కానీ ఆ నాయకుల గారి మీద యాక్షన్ తీసుకోవాలి దమ్ముందా వీళ్ళకి, మీ ప్రభుత్వానికి? చెప్పండి. తప్పు కదండి. తక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు రాసుకొని మీ ఎంఆర్ఓ కొంత శాతం, రెవెన్యూ వాళ్ళు కొంత భాగమేమో వైఎస్ఆర్సీపీ నాయకులకి, మిగతా భాగమేమో భూమి తాలూకు ఓనర్కి. ఇది దోపిడీ కదండి. ఇంత దోపిడీ అండి. పేదవాళ్ళ భూమి దగ్గర కూడా దోపిడీ అండి. దీన్ని కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే రండి, నేను సాక్ష్యాలతో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు భూమి రేటు ఎంత ఉంది అక్కడ? రికార్డు ఉంది. ఆ భూ రేటు ఎంత ఉంది, మీరు ఎంత ఇస్తున్నారు? ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరూ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకెందుకు లేని కూర్చుంటే కుదరదు. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేస్తారు. మిగిలినది ఏమో శ్మశానాలు మిగిలితే మనకి. అంచేత అందరూ కూడా ఆలోచించి దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్తున్నాను. ఈవేళ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నం ఎంత ఘోరం అండి. మొన్న సబ్బం హరి గారు ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతను మాట్లాడిందంతా 100కి 100 వాస్తవం. ఏ క్లబ్ అండి అది? విశాఖపట్నంలో వాల్టేర్ క్లబ్ అని ఉంది, ఫేమస్ క్లబ్బు. అక్కడ మొదలుపెట్టి బీచ్ రోడ్ అంతా భీమునిపట్నం వరకు మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా ముఖ్యమైన స్థలాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆక్రమించుకుంటున్నారు. ఇది వాస్తవం. ఈ విషయం మన మంత్రి గారికి కూడా తెలుసు. ఈ 3 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. అయినా ఎవరో కూడా మాట్లాడలేదు. వాళ్ళకి బాధగా ఉంది. అరే ఇంత దోపిడీ చేస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ బయటికి మాట్లాడలేకపోతున్నారు. విజయసాయి రెడ్డి గారికి భయం పడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం భూములన్నీ దోపిడీ జరుగుతుంది. ఎక్కడ వాల్టేర్ క్లబ్ అండి, ఎక్కడ భీమునిపట్నం అండి, మొత్తం అంతా దోపిడీ చేస్తారండి. దీన్ని అడ్డుకోవాలి కదా. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలో అకాల వర్షాలతో ముంపునకు గురైన వరి, మొక్కజొన్న పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. తడిసి రంగు మారిన మొలకెత్తిన పత్తి గింజలు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. గత ఏడాది పంట నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని, పంట నష్టపరిహారంపై తెలంగాణ, ఒరిస్సా, పక్క రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు కేంద్ర బృందాలు వచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల, మంత్రుల పెళ్లిళ్లకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదం వదిలి పొలాల్లోకి వచ్చి రైతులకు మనోధైర్యం చెప్పి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ విధంగా మొలకెత్తిన పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేసేది, తడిసి రంగు మారిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. అదేవిధంగా గత సంవత్సరం డబ్బులు కూడా పంట నష్టపరిహారం డబ్బులు రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం కానీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడటం కానీ, లేదా సంబంధించిన మంత్రులు వెళ్ళి వాళ్ళకి చెప్పి రావటం కానీ, లేదా బృందాలను రప్పించడం కానీ, లేదా ఇవన్నీ కూడా పంట నష్టపరిహారం ఇవాళ మరి దెబ్బ మీద దెబ్బ గత 2 నెలలుగా జరుగుతూ ఉన్న సంఘటనలతో టోటల్ వ్యవసాయ పంటలు కానీ, హార్టికల్చర్ పంటలు కానీ, లేకపోతే ఏదైతే కూరగాయల పంటలు కానీ మొత్తం అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఏ రైతు కూడా ఆనందంగా లేడు. ఏ రైతు కూడా చేతికి పంట వస్తుందనే పరిస్థితి లేదు. కౌలు రైతుల పరిస్థితి ఉదయదారకంగా ఉంది. బెల్లం పుస్తులు తాకట్టు పెట్టి 3 రూపాయలకి 4 రూపాయలకి బయట వడ్డీలో తెచ్చి సమాజానికి పట్టిన అన్నం పెట్టాలని వీళ్ళు దెబ్బ మీద పడుతున్నా కూడా వీళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఈ గడ్డు పరిస్థితిలో వాళ్ళకి డబ్బులు, ఈ డబ్బులు పెట్టుబడి సాయం చేసి మళ్ళీ వీళ్ళని చేలోకి తప్ప ఇంటికెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఇమీడియట్గా పంట నష్ట పరిహారం మరి అక్టోబర్ ఆఖరికల్లా మొత్తం లెక్కలన్నీ కూడా రాసేస్తాం, అన్నీ వచ్చేసాయి అని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నాడు, ముఖ్యమంత్రి చెబుతున్నాడు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే 2 నెలలుగా ఇన్ని దెబ్బలు తిన్నా ఒక్క వ్యవసాయ శాఖ అధికారి కూడా చేలోకి వచ్చిన పాపాన్ని పోలా, ఒక్క హార్టికల్చర్ అధికారి కూడా గ్రామాల్లోకి వచ్చిన పాపాల పోలా. వాళ్ళని అడుగుతూ ఉంటారు రైతులు, మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు,
ముఖ్యమంత్రి ఆదేశాలు లేవు వాటి మేము వెళ్ళే పరిస్థితి లేదని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి, లేదా మీరు మరి మీ పేర్లు నమోదు చేసుకోమని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. ఇట్లా పుట్టింది అని ఇక్కడ చూస్తేనేమో పంట దెబ్బతిని పంట పడిపోయి ఈ విధంగా హృదయ విదారకంగా భార్యాభర్తలు పొద్దున్న వేసి సాయంత్రం దాకా మరి ముందుకెళ్లే పరిస్థితి. అటువంటిది ఎంత పెద్ద ఎత్తున రైతుకు కష్టం వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి ఎందుకు ముఖ్యమంత్రి చేలోకి రావట్లా, ఎందుకు ముఖ్యమంత్రి పొలాల్లోకి రావట్లా? వాళ్ళు ఏరియాలో వెళ్ళారు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రులు మరి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తున్నారు తప్ప ఇట్లా దెబ్బతిన్న డీజిల్ దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం తుమ్కిమెట్ల గ్రామంలో హైదరాబాద్ టు బీజాపూర్ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై పార్కింగ్ చేసిన 4 లారీల నుండి డీజిల్ ట్యాంకర్లు తాళాలు పగలగొట్టి నిన్న మధ్యరాత్రి దాదాపు 1,50,000 విలువైన డీజిల్ను దొంగలు దొంగిలించుకుపోయారు. లారీలను రాత్రి పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసి నిద్రపోయిన లారీ యజమానులు, డ్రైవర్లు తెల్లవారుజామున ఇట్టి విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజిల్ లేకపోతే పర్వాలేదు కానీ తమను దొంగలు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు. గతంలో కూడా హైవేపై డీజిల్ దొంగతనాలు జరుగుతున్నా అప్పట్లో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టడి చేశారని చెప్పారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హైవేపై పోలీసులు గస్తీ ముమ్మరం చేయాలని వారు కోరారు. బయట ఆయన మొత్తం ఖాళీ అయిపోయింది. అలాగే ఊళ్ళో అయినా 3-4 బళ్ళు ఊళ్ళో అయినా ఖాళీ అయిపోయినాయి. वीडियो निकाल रहा क्या बिशप कर रहा ఇది అండి పరిస్థితి. ఇది బీజాపూర్ హైదరాబాద్ టు బీజాపూర్ టోల్గేట్లు కడతారు, టోల్గేట్లు వసూలు చేసుకుంటారు. మరి హైవే పెట్రోలింగ్ ఎవరు లేరు దీనికి. పోలీసు వాళ్ళు ఏమో మేము 2-3 వరకు ఇక్కడే తిరిగినాము అని చెప్తారు, కానీ మరి తిరిగినా డీజిల్ దొంగతనం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. అలాగే మండలంలోని వెంకేపల్లి, జాగిరిపల్లి, రామచంద్రపూర్, బొమ్మకల్, గుండ్లపల్లి గ్రామాల్లో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దుద్దెనపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూస్ వార్డు మీటింగ్లు, అధికారులతో సమావేశాలు, అందరికీ అంతర్వారీగా చైతన్య సదస్సులు, రైతువారి సదస్సులు, అంటే ఇంత పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమాలు ఎప్పుడు మన గతంలో చేయలేదు. ఈసారి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మిల్లర్స్ కూడా మీరు పేపర్ చూస్తుంటారు, కనీసం 7-8 సార్లు మీటింగ్లు చేయడం జరిగింది. ఎవరి బాధ్యత ఏంది, ఎవరు ఎట్లా ఈ కొత్త సర్కిల్లో నా రోల్ ఏంది, మీ చైర్మన్ గారి రోల్ ఏంది, మీ ఏవో గారి రోల్ ఏంటి, మిల్లర్ రోల్ ఏంటి, ఎవరి బాధ్యత ఏంది అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అందరికీ కూడా. ప్రభుత్వం చెప్పిన ఎవరు ఏం చేసినా కూడా అందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్న వ్యక్తులమే, అధికారులమైనా, మీ ప్యాక్ చైర్మన్ గారైనా, ఎంపీ గారైనా ఒక నియమ నిబంధన లోబడి మనం పనిచేస్తూ ఉంటాం. సో ఆ క్రమంలోనే మనం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం. మీరు గతంలో చూసినట్టయితే మండలికి 4-5 కేంద్రాలు, ఒక 6-7 కేంద్రాలు ఎక్కువగా. ఈసారి అయితే ప్రతి ఊర్లో మనం గత సీజన్ మీరు చూశారు, ప్రతి గ్రామంలో మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మన జిల్లాలో 355 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే కొన్ని గ్రామాల లోపల ఒకటికన్నా ఎక్కువ, అంటే అక్కడున్న ధాన్యం దిగుబడి బట్టి, అక్కడ డిమాండ్ బట్టి ఆ గ్రామంలో ప్యాక్స్ కొనుగోలు చేస్తూ ఉంది, ఆ గ్రామంలో డిసిఎంఎస్ కొనుగోలు చేస్తూ ఉంది, లేదా మన ఐకేపాలు కొనుగోలు చేస్తూ ఉన్నాం. అక్కడ డిమాండ్ బట్టి రైతులకు సౌకర్యవంతంగా మనం కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు తిరుపతిగా చెప్తా ఉన్నారు, ఇక్కడ ఇంకా 4 సెంటర్లలో మేము కొనుగోలు చేస్తా ఉన్నాం. అంటే మనకున్న సౌకర్యాన్ని బట్టి ఎక్కడ రైతులకు వీలైతే అక్కడ వీలే
కొనుగోలు చేసే పద్ధతి మనం చేపడతా ఉన్నాం. ఇంత సౌకర్యవంతంగా మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. మనం దీన్ని సద్వినియోగం చేసుకుని కోరుతా ఉన్నాం. మనకున్న పద్ధతి ప్రకారం ఏంటంటే మనకున్నది కేవలం కామన్ అండ్ గ్రేడ్ ఏ అని ఉంటాం. మేము అన్నాం సార్, మేము రైతు మీ జస్ట్ ఫెసిలిటేటర్ ఉంటున్నాం అంటే ఫెసిలిటేటర్ కాదు, మీరు కేసీఆర్ డబ్బులు ఇస్తారు, మీరు కొనవలసిందే అంతే. మీరు ప్రభుత్వ మనుషులే, ఎట్లా కొనాలి అనే ఒక విధానం కొత్త నూతన ఒరవడ తీసుకొచ్చిండు. అది మీకు చెప్తాం. దయచేసి రైతులందరూ కూడా ఇది ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉన్నది. మనకి ఏంటంటే వరి గోసుడుతోనే ఇక్కడ మనం సీరియల్ ప్రకారంగా పోసుకుంటాం. పోసుకున్నాక మా సెంటర్ ఇన్ఛార్జ్ మైచర్ చూస్తాడు. ఇక్కడ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఉంటాడు. ఆయనే ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగా ఇది వచ్చింది అన్నప్పుడే అలా కాంటా జరుగుతుంది. ఎఫ్ఏక్యూ నామ్స్ రాకుంటే మనం జోకేది లేదు. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం వచ్చినాక మీకు ఎన్ని గంటలు జోకినా రిసిప్ట్ ఇస్తాం. రిసిప్ట్ ఇచ్చినాక ఆడ మిల్ ఆయన దగ్గర పోతుంది. అదే మనం ఇచ్చిపోయినాక మిల్లాన్ని మనం మేము పోయలేదు, మా అధికారులు వేయలేదు, ఇవ్వలేదు. మిల్లు దగ్గర పోతుంది, వాళ్ళు దించుకుంటారు. ఒక్కవేళ పరిస్థితులు దించుకోలేని పరిస్థితి వచ్చిందని కొందరు మనకు అనుమానం వచ్చింది. మేము కూడా అడిగినాం సార్. ఎఫ్ఏక్యూ ఇచ్చినాక మన దగ్గర శాంపిల్ కలెక్ట్ చేసుకొని మన దగ్గర ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము చూపిస్తాం. మీరేంటండి? ఆమె ఓ ఎంపీపీ, అధికార పార్టీ అధికార ప్రతినిధి, మండలంలో అన్నింటికీ తాను బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరు ఖాతరు చేయడం లేదంటూ విలపించారు. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మహిళా ఎంపీపీ శ్యామల శారద మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎవరూ ఖాతరు చేయడం లేదంటూ కన్నీటి పర్యతమయ్యారు. నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వేదికల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే నువ్వెవరు, నీ వయసెంత అంటూ ఎంపీడీఓ అవమానించారని మీడియా ముందు ఆమె వాపోయారు. అధికారులు అధికారిక కార్యక్రమాల గురించి తనకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా ఎంపీడీఓ అవహేళన చేస్తున్నారని ఎంపీపీ ఆరోపించారు. మేడం ఏ విషయంలో రెస్పాన్స్ కాలేదు? నువ్వేంది నాకు చెప్పేది? అధికారులు వచ్చినా నేనెందుకు నీకు చెప్పాలా? నువ్వు మాట్లాడేదేంటి? నేను చెప్పాలని అన్నారు. ఆ విషయం ఇలా అన్నారు. నన్ను ఎంపీడీఓ గారు అనేసి ఎంఎల్సీ ఖాళీ చేశాను, చైర్మన్ అని చేశాను, ముచ్చారి ఖాళీ చేశాను, కృష్ణారెడ్డి కూడా చేశాను. కానీ ఇంతవరకు రెస్పాండ్ అయిపోయి 1 నెల రోజులు అన్నం తినలేదు. అసలు నిద్ర పట్టకపోయేది. స్నేహాలు ఇంకా ఒక మండలం పాస్ అయింది. ఏజెంట్ అయితే చిన్నపిల్ల అనేసి మరి ఇంత అయినాక చూడటం ఈ 10లో ఉన్నా వేస్ట్ అని ఫైనల్ చర్చించింది. ఎంపీడీఓ నిర్లక్ష్య వైఖరిని గతంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దృష్టికి తీసుకుపోగా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదని బోరున విలిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారికి చెందిన తన పట్ల అధికారుల వివక్ష చూపుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల నుంచి, సొంత పార్టీ నాయకుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏంది సార్ అన్న. నువ్వేందమ్మా నాకు చెప్పేది? నేనెందుకు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఏజ్ ఎంతమ్మా? నువ్వు నాకు చెప్పేదేంది? అసలు ఏ విధంగా నేను నీకు ఇవ్వాలా? ఒత్తిరా లేకుంటే లేదన్నట్టుగా మాట్లాడిండు. ఈ విషయం గురించి నేను మా పార్టీ వాళ్ళందరికీ చెప్పాను. మొన్న వచ్చినాక కలెక్టర్ గారు లెటర్ ప్యాడ్ గారు ఇచ్చాను, కానీ కలెక్టర్ గారు నేను పర్సనల్గా చూస్తానమ్మా, బిజీగా ఉన్నానని సార్ కూడా చూడలేదు. చాలా బాధగా ఉందన్న. 1 నెల రోజులు చాలా బాధపడ్డాను. ఇంతవరకు అన్నది ఒక మండల ఎంపీపీని అన్నారు అనేసి కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదన్న. అధికార పార్టీ అయి ఉండి కూడా మధ్యలో రేట్ చేసి చచ్చిపోయింది కదా పోదాడా. ఓకే అమ్మా. నిజామాబాద్ జిల్లాలో నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కమ్మరపల్లి మండలం ఉప్లూరు గ్రామంలో రైతు భవనం నిర్మాణం చెరువు శిఖం భూమిలో నిర్మిస్తున్నారని
హైకోర్టులో కేసు వేశాడన్న అక్కసుతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు. ఉప్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి బచ్చన్న గత నెలలో గ్రామానికి మంజూరైన రైతు భవనం మంజూరైన చోట కాకుండా చెరువు శిఖం భూమిలో నిర్మిస్తున్నారని, అలా నిర్మిస్తే భవిష్యత్తులో నీరు వచ్చి రైతు భవనానికి ముప్పు ఏర్పడి రైతులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చిలుకూరి బజ్జన్న హైకోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టులో కేసును వాపసు తీసుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చిలుకూరి బజ్జన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా బొజ్జన్న వినకపోవడంతో గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలో ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా వారికి వంట సామాగ్రి వస్తువులు ఇచ్చినా జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. దీంతో బాధితుడి కుటుంబంతో ఎవరూ మాట్లాడడం లేదు. వారి జీవనోపాధికి చిన్న కిరాణా షాప్కి సరుకులకు ఎవరు రావడం లేదని బాధితుడు వాపోయాడు. అధికారులు తనకు సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు అని చెప్పి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ ఏం చేసి పట్టించుకోలేదు. ఎంఆర్ఓకి ఇచ్చినాక మళ్ళీ ఎండిఓకి ఇచ్చినాం. ఎండిఓకి ఇచ్చినాక ఆర్డీఓకి ఇచ్చినాం. ఆర్డీఓకి ఇచ్చినాక కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోగానే మేము పోయి ఏం చేసాం, నేను కొని పోయి హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో కేసు వేస్తే కేసు వేసిన దానికి గ్రామ అభివృద్ధి కమిటీ విలేజ్ అందరు కలిసి బహిష్కరణ చేసింది. నువ్వు సంతకం పెడితే ఓకే, లేకుంటే నేను బహిష్కరణ చేస్తామని చెప్పి చేసేది. అది ఏం చేస్తున్నారు గురించి మొత్తం సామాన్ ఇవ్వకుండా దుకాణంలో కొంటే ఎవరు రాకుండా మాతోటి మా వాళ్ళతోటి మా పిల్లల్ని కూడా ఇళ్ళకి పోతే నువ్వు కేసడం కానీ మీకు పోతే ఎంబడపోతే దండు కలుగుతుందని చెప్పి షాపులు ఎవరు అత్తలేరు, చేస్తలేరు. ఎవరికి మాకు కూడా దుకాణాలకు పోతే హోటళ్ళకు పోయినా ఛాయ్ వస్తలేరు, దుకాణాలకు పోయినా సామాన్ ఇస్తలేరు. మన దుకాణాలు ఊళ్ళో ఎవరు అత్తలేరు దుకాణాలకు. మాకు షాప్ ఉన్నది, షాపులో కూడా వాళ్ళు అత్తలేరు. షాపులో సామాన్ అంతా ఖరాబ్ అవుతుంది. 11 రోజుల నుంచి తెచ్చిన సామాన్ అంతా మొత్తం పిండి పురుగులు అవుతున్నాయి. జీవనోపాధి ఇదైపోతుంది, మొత్తం కష్టమవుతుంది జీవనం బతకడానికి. మాకు బాగా అంతా ఘోరం చేస్తుర్రు. ఎవరైనా పెడతావా పెట్టవని చెప్పి ఈడీసీలు బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసుకుంటా సంతకం పెడితే విడ్రా వేసుకోమని చెప్పి వేసుకోమని వీడియోలు బెదిరిస్తున్నారు. బాగా ఫోన్లు చేసుకుంటా అది జరిగింది మొత్తం. ఇంకా ఇప్పుడు హోటళ్ళ పంట పోయిన ఎవరైనా మనం హోటళ్ళకి పోయినా మనకు ఎక్కడ నిలబడ్డా కానీ ఉరుకుతురు సార్. ఉరుకుడు అంటే ఇక మనం చూస్తేనే ఉరుకుతురు. మాట్లాడితే బాగానే ఏమైందని నేను అడిగితే బాగానే మాట్లాడితే దండు తగులుతాను కూడా పోతురు. నీకు బైకట్ ఉన్నది, ఊరి మీద బైకట్ చేసి నేను మాట్లాడితే దండు తగులుతానని చెప్పి. దేని గురించి అంటే బాగానే నువ్వు కేసు పెట్టినాడు కదా, ఆ కేసు పెట్టిన దానికి నేను బైకట్ చేసేది. ఆ కేసు బిట్టు వేసుకుంటే అందరూ మాట్లాడతారట నీతో అని చెప్పి ప్రజలు అందరూ చూసారు. నా దోస్తులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా రోడ్డు పంట పోతుంటే మాట్లాడచ్చు. ఇది ఇప్పుడు ఏం కావాలంటారు? ఇప్పుడు ఏం కావాలంటే సరైన నిర్ణయం తీసుకొని నాకు ఉపాధి కల్పించారని చెప్పి కోరుకుంటున్నాను. కేసు విడ్రా చేసుకుంటావా? విడ్రా చేసుకోండి సార్. అది కేసు నడుస్తూనే ఉంటుంది. అది కేసే అది. ఎందుకంటే ఇప్పుడు విడ్రా నేను చేసుకున్నాను మనం లొంగిపోయినట్టయితే సార్ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రేపు పొద్దుల కూలిపోయింది అనుకో, కొన్ని కుటుంబాలు కూర్చుంటాయి సార్. దాంట్లో రైతు కుటుంబాలు కొన్ని కుటుంబాలు కూర్చుంటాయి. కుటుంబాలు కూర్చున్నప్పుడు కూలింది అనుకో, వాళ్ళకి ఎవరు జిమ్దారు సార్? కుటుంబాలు నాశనం అవుతాయి. నేను ఒక్కనంటే ఏమైనా రేపు ఈ డ్రెస్ కావచ్చు, రేపు ఇది కావచ్చు. రాయలపేటలో చిన్నారి అత్యాచారం ఘటనపై సిపిఎం, కేవీపీఎస్, దళిత మహిళా సంఘాలు, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు గంటసేపు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. తమకు న్యాయం జరిగే వరకు, తమ డిమాండ్లకు ఒప్పుకునే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలకి, మన బిడ్డలకి, మన మనవరాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ విషయాలు ఈ మండలంలో ఉన్నటువంటి మగవాళ్ళు ఆలోచన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అఘాయిత్యానికి 6 సంవత్సరాల బాలిక మీద కనీసం మాటలు కూడా సరిగా తిరగనటువంటి ఒక చిరు పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాంటే అతనికి ఎలాంటి మనసు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. కాబట్టి మన ఇళ్లలో మన పిల్లల్ని, మగ పిల్లల్ని జాగ్రత్తగా పెంచే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మన బిడ్డల్ని
ఆడబిడ్డల్ని ఎట్లా పెంచుతున్నామో మగ బిడ్డల్ని కూడా అంతే పద్ధతిగా పెంచాలా. మగ బిడ్డల్ని మనం కనేసి ఊళ్ళ మీద వదిలేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క మగజాతి యొక్క దీన్ని ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇది సరైనటువంటి కాదు అని చెప్పేసి ఈ యొక్క వాతావరణాన్ని బీజేపీ ప్రోత్సహిస్తా ఉంది. మనవాద సిద్ధాంతం ప్రోత్సహిస్తా ఉంది. మనవాదులంతా ఈరోజు మహిళల్ని వంటింటికి పరిమితం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గాల్ని అరకట్టుకోకపోతే భారతదేశంలో మహిళలు అనే వాళ్ళు మనం మ్యూజియంలో చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది సమాజానికి మంచిది కాదు. స్త్రీమూర్తులు ఉన్న చోటనే సమాజం బాగా అభివృద్ధి జరుగుతుంది. సమాజం అభివృద్ధి జరగాలంటే మాతృమూర్తులు స్త్రీమూర్తులు ఉండాలా. అలాంటి అమ్మాయి ఆ యొక్క ఉన్మాదికి ఆ అమ్మాయిలు ఏం కనబడిందో అర్థం కాలేదు. అలాంటి మనసు కలిగించింది ఈ భారతదేశ ప్రభుత్వము. కాబట్టి దీన్ని నశింపజేయాలి. ఈ ఆలోచన నశింపజేయాలి. ఇలాంటి ఆలోచన కలగకుండా మన కుటుంబంలో మన మగపిల్ల వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. శ్రీరామచంద్రుడిని మనం చెప్తున్నాం. శ్రీరామచంద్రుడు అఘాయిత్యాలు పాల్పడ్డాడు అడుగుతున్నాం. శ్రీరామచంద్రుడు రాజ్యం అని చెప్తున్నారు. శ్రీరామచంద్రుడు రాజ్యంలో మీ ఆడబిడ్డలకి సీతమ్మ తల్లి లాంటి ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇలాంటి దుర్ఘటనల్ని ప్రతి ఒక్కరు ఖండించాలా. అలాంటి వాళ్ళని ఎవరు రక్షించకూడదు. వాళ్ళకి సపోర్ట్గా ఎవరు ఉండకూడదు. అలాంటి వాళ్ళని ఈ సమాజం వెలివేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకోసమే ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ పంజాన మండలంలో రాయలపేటలో జరిగినటువంటి ఘటనకి నిరసనగా ఈ యొక్క రాస్తారోకాన్ని చేపడుతున్నాం. మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. దిశా చట్ట ప్రకారం 30 రోజుల్లో ఆ ముద్దాయికి శిక్ష పడాలా. ఆ శిక్ష కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడే వాడికి ఎవరికైనా కానీ అదొక గుణపాఠంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని డిఎస్ నగర్లో నూతన కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో యాకుత్పురా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి, కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్న సుందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ బోదాస్ కాశీరాం, వైస్ ప్రెసిడెంట్ డి కృష్ణ, జనరల్ సెక్రటరీ వేముల గోవింద్ పాల్గొన్నారు. ఐఎస్ఎదన్ డివిజన్లో దామోదర్ సంజీవయ్య నగర్ బస్తీలో ఏదైతే నూతనంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవడం జరిగింది. అందుకు ఇక్కడ కాలనీ వాళ్ళ వాసులందరూ కూడా విచ్చేయడం, పెద్ద ఎత్తున ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాలనీ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా అడగంగానే అందుకే ఇక్కడ కూడా డిఎస్ నగర్లో 3 కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎస్ఎదన్ డివిజన్లో ఏదైతే డిఎస్ నగర్ దామోదర సంజీవయ్య నగర్లో ఈరోజు కొత్తగా నూతనంగా ఏదైతే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే 2 నెలల్లో కమ్యూనిటీ హాల్ పూర్తి అవుతుంది. అలాగే ఏదైతే 3 కమ్యూనిటీ హాల్లో డిఎస్ నగర్లో కార్పొరేటర్ గారు సొంత నిధులతో ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన యూసఫ్గూడ వార్డ్ కార్యాలయంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన వరద బాధితులకు అందాల్సిన ఆర్థిక సహాయం పంపిణీపై జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ప్లాంట్ను మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న రీఓపెనింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నేపర్తి శేఖర్, గుంటి వెంకటేశం, కొండ్రెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ వ్యూ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి మందడంలో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం. ఎట్టి పరిస్థితుల్లో శిబిరం ఖాళీ చేయబోమంటూ భీష్మించు కూర్చున్న మహిళలు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందని మండిపాటు. కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ. రాష్ట్రంలో ఇంతవరకు కేంద్ర బృందాలు వచ్చిన దాఖలాలు లేవని ఆరోపణ. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలంలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు. పార్కింగ్ చేసిన లారీల నుండి 1,50,000 రూపాయల డీజిల్ చోరీ. ములుగు జిల్లా వాజేడు మహిళా ఎంపీపీ శ్యామలా శారద కన్నీరు. అధికార పార్టీకి చెందిన తనకేమీ విలువ లేదంటూ ఆవేదన. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి వి న్యూస్. లక్ష్యం సమాజ హితం.